హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. ముందు వీడియోలో మనం ఉత్పత్తి మదింపు పద్ధతిలో మీకు ఒక పాయింట్ మిస్ చేశాను కదా. ఈ వీడియోలో దాంతోపాటు ఇంకొక విషయం కూడా చర్చిస్తాను. అదేంటంటే ఇన్వెంటరీ మెథడ్. ఉత్పత్తి మదింపు పద్ధతిని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఇది లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఈ వీడియోలో మీకు 2 పాయింట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ముందు వీడియోలో మీకు పెండింగ్ పెట్టిన డిఫ్లేటర్ ఒకటి, ఈ వీడియోలో నేను చెప్తానున్న ఇన్వెంటరీ మెథడ్ ఒకటి. 2 పాయింట్ల గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. జీడీపీ డిఫ్లేటర్ని తెలుసుకునే ముందు కొన్ని పాయింట్స్ గురించి క్లారిటీ రావాలి. అవేంటో చూడండి ఒకసారి. 1 నామమాత్రపు ఆదాయం, 2 వాస్తవ ఆదాయం, 3వ పాయింట్ స్థిర ధర, 4వ పాయింట్ ప్రస్తుత ధర. వీటికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఆధార సంవత్సరం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ప్రతి సంవత్సరం ధరల పెరుగుదల ఉంటుంది కాబట్టి కనిష్ట ఒడిదుడుకులు ఉన్న గడిచిన సంవత్సరమును ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మరీ పెరిగిన సంవత్సరం కాకుండా, అలాగని మరీ తగ్గిన సంవత్సరం కాకుండా, తక్కువ ఒడిదుడుకులు ఉన్న సంవత్సరాన్ని, గడిచిపోయిన సంవత్సరాల్లో నుంచి ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని ఆ సంవత్సర ధరలు ఎంత ఉన్నాయో ఆ ధరతో ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని లెక్కించడానికి ఈ ఆధార సంవత్సర ధరలని ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ ఆధార సంవత్సరాలు మనకి ఎన్ని ఉన్నాయో ఇప్పటి వరకు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. 1948, 49, 1960, 61, 1970, 71, 1980, 81, 93, 94, 99, 2000, 2004, 2005, 2011, 2012. ఓకేనా? ఈ ఆధార సంవత్సరాలని ఇప్పటి వరకు మనం 8 ఆధార సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మన ఆధార సంవత్సరం ఏదంటే మనం ఏం చెప్పాలి? 2011, 2012 మన ఆధార సంవత్సరం లాగా చెప్పాలి మనం. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. నేను నోట్ అని పెట్టుకొని మీరు దీన్ని యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బిశ్వనాథ్ గోల్డర్ కమిటీ సిఫార్సుల మేరకు 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మన ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23 సంవత్సరానికి మార్చేదానికి అన్నాహాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిశ్వనాథ్ గోల్డర్ ఉంది కదా, ఈ కమిటీని గుర్తుపెట్టుకోండి. ఈ ఆధార సంవత్సరం ఏ సంవత్సరానికి మారుతుందో ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో మార్చారో కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. 11-12 ఆధార సంవత్సరం ఉంది కదా మనకు, దీన్ని ఎప్పుడు మార్చారంటే 2015-16 సంవత్సరం నుంచి మనం 2011-12ని ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2026 ఫిబ్రవరి నుంచి మనం 2022-23ని ఆధార సంవత్సరంగా తీసుకునేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ లో నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ ప్రస్తుత ధర, స్థిర ధర, నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం అని చెప్పాను కదా. ఒక ఎగ్జాంపుల్ రూపంలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సంవత్సరం అంటే 2011-12, 2015-16, 2025-26 సంవత్సరాలని మనం ఉదాహరణగా తీసుకున్నామండి. 2011-12లో ఒక వస్తువు యొక్క ధర 20 రూపాయలు ఉందనుకున్నాం. 2015-16కి అది 40 రూపాయలు అయింది. 2025-26 సంవత్సరానికి గాను అది 60 రూపాయలు అయిందండి. నీ ఉత్పత్తి మాత్రం ఏమీ మారలేదు. 2012లో ఎంత అయితే నీ ఉత్పత్తి ఉందో 2025-26 సంవత్సరానికి కూడా నీ ఉత్పత్తి అంతే యూనిట్లు ఉంది. కాకుంటే 2011-12లో నీ ఉత్పత్తి 500 యూనిట్లు అయినా నీకు వచ్చిన ఆదాయం 10,000. నెక్స్ట్ చూడండి, 2015-16 సంబంధించి నీ ఉత్పత్తి మొత్తం 500 యూనిట్లే, సేమ్ ఇక్కడికి ఏం మార్పు లేదు. కాకపోతే నీ ఆదాయంలో మాత్రం చేంజ్ ఉంది. 2025-26 సంబంధించి చూడండి, సేమ్ అదే యూనిట్స్, ఇక్కడికి ఏం మార్పు లేదు. కాకుంటే నీ ఆదాయంలో మాత్రం మార్పు ఉంది. నీకు ఏం అర్థమై ఉండాలి? నువ్వు ఉత్పత్తి పెంచడం వల్ల నీ ఆదాయం పెంచుకోలేదని నీకు అర్థమై ఉండాలి. నీ ధరలు పెరగడం వల్ల నీ ఆదాయం పెరిగింది. ఉత్పత్తి పెరగడం వల్ల నీ ఆదాయం పెరగలేదు అనే మాట మీ మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయి. 4 పాయింట్లు చెప్పుకున్నాం కదా ముందు. ఈ 4 పాయింట్లు ఏందో ఒకసారి చూద్దాం. చూడు, 4 పాయింట్లని ఈ ఎగ్జాంపుల్లో ఎలా చెప్పుకోవచ్చో చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. నామమాత్రపు ఆదాయం ఉంది కదా, ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని ప్రస్తుత సంవత్సర ధరలతో లెక్కించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నామమాత్రపు ఆదాయం అని అంటారు. 2011-12లో వచ్చిన ఉత్పత్తిని 2011-12 ధరలతో కొలిస్తే అది నామమాత్రమే. 2015-16 సంబంధించిన ఉత్పత్తిని ఆ సంవత్సర ధరలతో కొలిసిన అది నామమాత్రపు ఆదాయమే. ఇక్కడ కూడా సేమ్. నామమాత్రపు ఆదాయం గురించి క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్ వాస్తవ ఆదాయం గురించి చెప్తాను చూడండి. ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరలతో లెక్కిస్తే వచ్చే ఆదాయాన్ని వాస్తవ ఆదాయం అని అంటారు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో
చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. 2025-26కి సంబంధించి మీ ఉత్పత్తి ఎంత? ఈ 500 యూనిట్స్ కదా. 500 యూనిట్స్ ని మనకు ఆధార సంవత్సర ధరలతో లెక్కించమంటున్నారు. ఆధార సంవత్సరం అంటే మనకి ప్రజెంట్ ఏం నడుస్తుంది? మనకు ఆధార సంవత్సరం 2011-12 నడుస్తుంది. 2011-12లో మన ధర ఎంత? 20 రూపాయలు. ఈ 20 రూపాయలతో 500 యూనిట్లు కొనడం వల్ల మనకి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లో మీకు చూడండి, ఇప్పుడు నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం చెప్పాం కదా. ఇక్కడ ఈ 2025-26కి సంబంధించి ఇక్కడే మీకు 2 పాయింట్లు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను చూడండి. ఈ 60 రూపాయల లెక్కన ఈ 500 యూనిట్లు అమ్మితే నీకు వచ్చే ఆదాయం 30,000. ఇది నామమాత్రపు ఆదాయం. ఇక్కడ వచ్చి నీకు ఈ 500 యూనిట్లని ఆధార సంవత్సర ధరలతో కానీ కొలిస్తే మీకు వచ్చేది 10,000. ఇది వాస్తవ ఆదాయం. ఇక్కడ నామమాత్రపు ఆదాయం అంటే ఏమైంది? ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని ప్రస్తుత సంవత్సర ధరల్లోనే నువ్వు కొలిచావు. వాస్తవ ఆదాయం అంటే ఏమైంది? ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరలతో నువ్వు కొలిచావు. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైంటుంది కదా. చూడండి, నామమాత్రపు ఆదాయం అంటే తెలుసు, వాస్తవ ఆదాయం అంటే మనకు తెలుసు. స్థిర ధర అంటే ప్రస్తుత ధర అంటే చూడండి, ఆధార సంవత్సరంలో ఉన్న ధరని స్థిర ధరని, ప్రస్తుత సంవత్సరంలో ఉన్న ధరని ప్రస్తుత ధరని అంటారు. ఇక్కడ స్థిర ధర ఎంత? మనకి ఎగ్జాంపుల్ ప్రకారం 20 రూపీస్. ప్రస్తుత ధర ఎంత? లాస్ట్ 25-26కి సంబంధించి 60 రూపాయలు. ఈ 4 గురించి క్లారిటీ వచ్చింది కదా. చూడండి, నేను మీకు మిస్ చేశాను కదా పాయింట్. జీడిపి డిఫ్లేటర్ అది ఉత్పత్తి మదింపు పద్ధతి దగ్గర ఎక్కడుందో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ సెకండ్ పాయింట్ కదా నేను మీకు మిస్ చేసింది. ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి. దీనికై 2 మార్గాలు ఉన్నాయని. ఒకటి, స్థిర ధరల్లోనే జాతీయోత్పత్తిని గణించాలి. ఇప్పుడు మనం కింద చెప్పిన ఎగ్జాంపుల్ లో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మన స్థిర ధరల్లోనే కదా జాతీయోత్పత్తిని లెక్కించాం. ప్రస్తుత ధరల్లో లెక్కిస్తే ఏమైంది? ఈ 30,000 వచ్చింది. స్థిర ధరల్లో లెక్కిస్తే ఏమైంది? ఈ 10,000 వచ్చింది. ఈ ఫస్ట్ పాయింట్ మీకు క్లారిటీ వచ్చిందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, స్థిర ధరల్లోనే జాతీయోత్పత్తిని గణించాలి అనే పాయింట్ మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఉండి, ప్రస్తుత ధరల్లో గణించినప్పటికీ డిఫ్లేటర్ సహాయంతో వాస్తవ ఆదాయంలోకి మార్చాలి. ఈ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. మనం ఫార్ములా రూపంలో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్ లో మనం ఆదాయం అని ఇచ్చుకున్నాం కదా. ఎగ్జాంపుల్ గా జీడిపి అనుకోండి దీన్ని. చూడండి, ఈ డిఫ్లేటర్కి వెళ్లే ముందు స్థిర ధరల్లో జీడిపి ఎంతో చూద్దాం. చూడండి ఒకసారి ఈ ఫార్ములా ప్రకారం ఈ ఫార్ములాని దీంట్లో అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. స్థిర ధరలలో జీడిపి ఈక్వల్ టు, దీని ఫార్ములా ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుత ధరల్లో జీడిపి ధరల సూచి ఇంటూ 100. ప్రస్తుత జీడిపి నీకు తెలుసు. ఎలా తెలుసు ఈ ప్రస్తుత జీడిపి? ఆల్రెడీ మన ఎగ్జాంపుల్లో మనకు ఉంది కాబట్టి. ఈ ప్రస్తుత జీడిపి ఎంత ఉంది? ప్రస్తుత ధరల్లో మనం కొలిచిన జీడిపి 30,000 ఉంది కదా. ధరల సూచి అంటే మనకి ఏంటో తెలియదు. ఈ ధరల సూచి రాబట్టాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ధరల సూచి ఈక్వల్ టు ప్రస్తుత ధర ఆధార సంవత్సర ధర ఇంటూ 100. ఈ ధరల సూచి రాబట్టాలంటే ప్రస్తుత ధర ఎంత? మనకు 2025-26కి సంబంధించి మనం 60 రూపాయలు చెప్పుకున్నాం కదా. ఈ 60 రూపాయలు బై ఆధార సంవత్సర ధర ఎంత? మనకు 20 రూపాయలు ఇంటూ 100 రూపాయలు. ఇక్కడ ధరల సూచి ఎంత? మనకు 300. చూద్దాం చూడండి, స్థిర ధరల్లో జీడిపి అన్నారు కదా, ప్రస్తుత ధరల జీడిపి ఇక్కడ ఉంది. ధరల సూచి ఎంత వచ్చింది? మనకు 300 వచ్చింది కదా. అంటే ప్రస్తుత జీడిపి అన్నారు కదా, ప్రస్తుత జీడిపి ఎంత? 30,000. ధరల సూచి ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 300 వచ్చింది ఇంటూ 100 కదా, 10,000. ఈ 10,000 ఏంటి? స్థిర ధరలలో జీడిపి. ప్రస్తుత ధరలో జీడిపి ఎంత? మనకి ఇక్కడ 30,000. వాస్తవ ధరలో దాని జీడిపి మార్చితే ఎలా వచ్చింది? 10,000 వచ్చింది. ఫస్ట్ స్థిర ధరల్లో ఎలా రాబట్టాలో ఒక ఫార్ములా ప్రకారం మనం నేర్చుకున్నాం. ధరల సూచికి ఒక ఫార్ములా ఉంది. ఈ స్థిర ధరల జీడిపికి సంబంధించిన ఫార్ములా, ఈ ధరల సూచికి సంబంధించిన ఫార్ములా మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చి జీడిపి డిఫ్లేటర్కి సంబంధించి ఇంకొక ఫార్ములా ఉంటుంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, డిఫ్లేటర్కి సంబంధించి నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. ఈ నామినల్ జీడిపి అంటే నామమాత్రపు ఆదాయం, రియల్ జీడిపి అంటే వాస్తవ ఆదాయం. ఇక్కడ నామమాత్రపు ఆదాయం ఎంత? మనకు 2025-26 సంబంధించి 30,000 కదా. రియల్ జీడిపి ఎంత? 10,000 కదా. ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ అంటే ఫార్ములా చెప్పాను చూడండి, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. ఇక్కడ పై ఎగ్జాంపుల్ లో మనకు నామినల్ జీడిపి ఎంతో తెలుసు, రియల్ జీడిపి ఎంతో తెలుసు. ఇక్కడ 3 వచ్చింది కదా. ఈ 3ని ఇప్పుడు ఈ నామినల్ జీడిపి ఉంది కదా, ఎంత ఉంది? 30,000 ఉంది. దీంట్లో ధరల ప్రభావం ఎంత ఉంది? 3గా వచ్చింది మనకి. ఇప్పుడు డిఫ్లేటర్ ఎంత వచ్చింది? మనకు 3 వచ్చింది. అంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నట్టు. బై 3 వేసుకున్నామంటే ఇక్కడ నీకు వచ్చిన ఆదాయం కూడా 10,000. ఈ డిఫ్లేటర్ సహాయంతో నువ్వు చేసినప్పుడు నీకు వచ్చిన ఆదాయం 10,000. ఈ స్థిర ధరల్లో నువ్వు చెప్పినప్పుడు వచ్చిన ఆదాయం కూడా 10,000. ఈ స్థిర ధరలకు సంబంధించిన ఫార్ములా, ఈ డిఫ్లేటర్కి సంబంధించిన ఫార్ములా, ఈ ధరల సూచికి సంబంధించిన ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడతో డిఫ్లేటర్కి సంబంధించి పూర్తయింది. ఇకపోతే ఇంకో పాయింట్ చెప్తానన్నాను కదా, ఇన్వెంటరీ మెథడ్ అని. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతినే
ఇన్వెంటరీ మెథడ్ అని కూడా అంటారు. ఈ ఇన్వెంటరీస్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి ఒకసారి. ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఈ 2025 సంవత్సరంలో ఒక ఫ్యాక్టరీలో ఒక 100 యూనిట్లు ఉత్పత్తి చేశారు. మార్కెట్లో ఏం చేశారు? 90 యూనిట్స్ని ఈ సంవత్సరంలో అమ్మారు. మిగతా 10 యూనిట్లు ఈ సంవత్సరంలో నీకు అమ్ముడు పోలేదు. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వాటిని అమ్మలేకపోయారు అనమాట. ఈ అమ్మలేకపోతే మనకు జీడిపిలో మనకు ఫార్ములా ప్రకారం మనకి ఏముంది? ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తే కదా జీడిపి. సంవత్సరంలో 100 యూనిట్స్ ఉత్పత్తి అయినప్పటికీ వాడు మార్కెట్లో అమ్ముకోలేక ఒక 10 యూనిట్లు తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈ సంవత్సరం ఉత్పత్తి అయినా అది ఈ సంవత్సరం మాత్రం అమ్ముడు పోలేదు. ఈ సంవత్సరం అమ్ముడుపోయింది ఎంత? 90 యూనిట్లు మాత్రమే. ఈ మిగిలిపోయిన ఈ 10 యూనిట్లు ఉన్నాయి కదా, ఈ 10 యూనిట్లు వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఇయర్లో అమ్ముకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ నెక్స్ట్ ఇయర్లో అమ్మడైన మన జాతీయ ఆదాయం అనరు కదా అని అంటారు కదా, అందుకే దీన్ని ఉత్పత్తి రూపంలో చూపించకుండా ఇన్వెంటరీల రూపంలో చూపిస్తారన్నమాట. ఈ 10 యూనిట్లు నెక్స్ట్ ఇయర్కి అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది. ఇన్వెంటరీస్ అంటే ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తి మార్కెట్లో అమ్ముడు పోకుండా మిగిలిన దాన్ని ఇన్వెంటరీగా అంటారనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముందు మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో మూలధన కల్పన అనే ఒక పాయింట్ చెప్పాను నేను. జాతీయ ఆదాయం స్టార్ట్ చేసే ముందు మూలధన కల్పన అని ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఈ మూలధన కల్పన అంటే ఏంటంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీ వాడు తీసుకువచ్చిన రా మెటీరియల్స్లో ప్రస్తుత సంవత్సరం తీసుకొచ్చిన రా మెటీరియల్స్ ప్రస్తుత సంవత్సరంకి పోను కొన్ని మిగిలి ఉంటాయి కదా, వాటిని మూలధన కల్పన అంటున్నాం. ఇక్కడ రా మెటీరియల్స్ మిగిలితే మూలధన కల్పన అని, తయారైపోయిన ప్రోడక్ట్ మిగిలితే దాన్ని ఇన్వెంటరీలని అంటున్నాం. ప్రస్తుత సంవత్సరానికి తెచ్చిన రా మెటీరియల్స్ ప్రస్తుత సంవత్సరంలోకి కాకుండా నెక్స్ట్ సంవత్సరంలో కూడా మిగిలి ఉంటే దాన్ని మూలధన కల్పన అని, ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తి యూనిట్లు ప్రస్తుత సంవత్సరానికి అమ్ముడు పోకుండా మిగిలి ఉన్న ఉత్పత్తులను ఇన్వెంటరీస్ అంటారని ఈ 2 పాయింట్లు మీరు ఒక దగ్గర రాసి పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడతో మీకు ఇన్వెంటరీస్, డిఫ్లేటర్ గురించి నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎకానమీకి సంబంధించి టర్మినాలజీ ఉంది కదా, వాటిని షార్ట్స్ రూపంలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోకి సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.